బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదముల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పటి వరకు కొన్ని ఆశీర్వాదాలను మనం నేర్చుకున్నాం. ఈ దినమున మరొక ఆశీర్వాదాన్ని గురించి మనం నేర్చుకున్నాం. బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో దేవుడు బాప్తిస్మము పొందేటువంటి వ్యక్తికి పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, బాప్తిస్మములోనికి వచ్చినటువంటి వ్యక్తికి తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ అనేటువంటి వరమును అనుగ్రహిస్తాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. అక్కడ పేతురు ఇలా సెలవిచ్చినాడు, అని ఏమన్నాడంటే, మీరు మారు మనసు పొంది, అనగా కొంతమంది యూదులు పేతురు సువార్తను ప్రకటించగా విన్నారు. విని వారు మారు మనసు పొందినారు. వారు మారు మనసు పొందినారు అనడానికి 37వ వచనం ఆధారం. వాళ్ళు ఏమన్నారు చూడండి, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుము అని వారు పేతురును కడమ అపోస్తలును అడిగినారన్నమాట. కనుక పేతురు వాళ్ళకి ఇలా సెలవిచ్చినాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు అని పేతురు అక్కడ తెలియజేసినాడు. కనుక బాప్తిస్మము అనే కార్యక్రమంలో దేవుడు పరిశుద్ధాత్మను వరముగా బాప్తిస్మము పొందేటువంటి వ్యక్తికి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చడానికి క్రీస్తు అపోస్తులు బోధించినటువంటి జీవితాన్ని అనుసరించి జీవించడానికి జీవ నియమాలలో ఒక మనుషుడు కొనసాగడానికి, అంతిమంగా క్రీస్తు యొక్క మహిమను పొందడానికి పరిశుద్ధాత్మ యొక్క సహాయము అత్యంత అవసరమై ఉందన్నమాట. పరిశుద్ధాత్ముడు మనలో ఒక వరముగా లేకపోతే, ప్రభువు అపోస్తులు బోధించిన సంగతులను గ్రహించడమే కష్టం అన్నమాట.
ఎవరు పరిశుద్ధాత్మను వరముగా పొంది ఉన్నారో వారు ఈ సంగతులను గ్రహించేటువంటి ఒక అవకాశం ఉంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 43వ వచనంలో ప్రభువు సెలవిచ్చిన ఆ మాటలు చూడండి. మీరేలా నా మాటలు గ్రహింపుకొన్నారు, మీరు నా బోధను విననేరకుండుట వలనే కదా. అంటే ప్రభువు బోధించినటువంటి సంగతులను ఆనాటి జనులు గ్రహించలేదు. ఎవరైనా ప్రభువు బోధించిన సంగతులను గ్రహించాలి అని అంటే, అవగతం చేసుకోవాలంటే పరిశుద్ధాత్ముడు అత్యంత అవసరం అన్నమాట. పరిశుద్ధాత్ముడు దేవుని సంగతులన్నింటినీ ఎరిగిన వాడనమాట. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 2వ అధ్యాయం 11వ వచనంలో, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. పరిశుద్ధాత్ముడనగా దేవుని యొక్క సంగతులను తెలుసుకున్నవాడు, దేవుని సంగతులు తెలిసిన వాడు అన్నమాట. దేవుని సంగతులను యేసు ప్రభువు బోధించిన సంగతులను ఒక మనుషుడు, పురుషులైనా స్త్రీలైనా వాటిని గ్రహించి అవగాహన చేసుకొని అనుసరించి నడుచుకోవడానికి పరిశుద్ధాత్ముడు అత్యంత అవసరం అన్నమాట. కనుక పరిశుద్ధాత్ముడు లేకుండా మానవాళి కొరకు దేవుడు ఏ వాక్యాన్ని సిద్ధం చేసినాడో ఆ వాక్యము ఎవ్వరికి అర్థం కాదు. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. దేవుడు మన కొరకు సిద్ధపరిచింది తన జ్ఞానాన్ని, తన వాక్యాన్ని, క్రీస్తు బోధను, అపోస్తలుల బోధను, క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు ఆజ్ఞలను ఆయన మన కొరకు సిద్ధం చేశాడు. దేవుడు మన కొరకు సిద్ధము చేసినటువంటి ఆ వాక్యము, ఆ జ్ఞానం, దానిని ఆయన ఎలా ఉంచినాడు అంటే కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, హృదయమునకు గోచరము కాలేదు. మరి అనేకులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు, వాళ్ళకంతా కనిపించలేదా? అనేకులు వినిపిస్తూ ఉండగా వింటూ ఉన్నారు, వాళ్ళందరూ వినడం లేదా? అంటే ఇక్కడ కనబడవలసింది అక్షరములు కాదు, అక్షరముల వెనుక ఉన్న మర్మములు. దేవుడు, క్రీస్తు వారు ఏ భావాలతో వారు వాక్యాన్ని వినిపించినారు,
ఆ వాక్యాన్ని అక్షరాలుగా ఈ గ్రంథం ద్వారా దేవుడు మనకిచ్చిన అక్షరాల వెనుక ఉన్న వారి భావం, అక్షరముల వెనుక ఉన్న వారి జ్ఞానం, అది ఒక మనుషుడు తెలుసుకోవాలి, దాన్ని గ్రహించాలి. అక్షరాలు చదవచ్చు, చదివి వినిపించవచ్చు అక్షరాలు, కానీ వాటి వెనక ఉన్న మర్మములు, జ్ఞానం, దానిని దేవుడు మరుగు చేసి ఉన్నాడు అనమాట, మర్మముగా ఉంచినాడు అనమాట. ఈ మర్మము ఎవరికి బయలుపరచబడుతుందంటే, ఎవరు పరిశుద్ధాత్మను వరముగా పొంది ఉన్నారో వారికి మాత్రమే ఈ వరము బయలుపరచబడుతుంది. పరిశుద్ధాత్ముడు వారికి బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మను ఎవరు వరముగా పొందలేదో వారికి జీవితకాలం అంతా కూడా లేఖనాలు అక్షరానుసారంగా వాళ్ళు చూడగలరు, అక్షరానుసారంగా చదవగలరు, అక్షరానుసారంగానే దాన్ని స్వీకరించగలరు. కానీ అక్షరముల వెనుక ఉన్న దేవుని యొక్క మర్మము, దేవుని యొక్క జ్ఞానమును ఎన్నటికీ గ్రహించలేరు. అందువలన అంగీకరించలేరు, జీవించలేరు. దేవుని యొక్క చిత్తాన్ని కానీ దేవుని సంకల్పాన్ని కానీ నెరవేర్చలేరు. కనుక దేవుని వాక్యము, క్రీస్తు బోధ, అపోస్తలుల బోధ, వాటిలో ఉన్నటువంటి మర్మములు, వాటిలో ఉన్నటువంటి జ్ఞానము, అవి కనబడాలి అని అంటే ఈ కంటికి కాదు, నేను మనోనేత్రాలు కనబడాలి. ఈ కంటికి అందరూ చూస్తాం, చిన్నపిల్లకాయలు కూడా కనబడతాయి. మనోనేత్రాల సహాయముతో ప్రభువు అపోస్తలులు బోధించిన బోధ వెనక ఉన్న ఆ భావాలను, ఆ జ్ఞానమును ఎవరైనా తెలుసుకోవాలంటే, వాటిని గ్రహించాలి అని అంటే ఖచ్చితంగా పరిశుద్ధాత్ముడు అత్యంత అవసరం అన్న. పరిశుద్ధాత్ముడు లేకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఎవ్వరూ గ్రహించలేరు, గ్రహించజాలరు. ఎందువలన ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే కానీ మనుషులలో మరెవరికీ తెలియదు. అలాగుననే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరెవరికి తెలియదు. కనుక దేవుని సంగతులను ఎరిగినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే పరిశుద్ధాత్ముడు. ఈ లేఖనాన్ని చూడండి. మత్తయి యోహాను సువార్త, యోహాను సువార్తలో ఇక్కడ చెప్పబడిన మాటలు చూడండి. 3వ అధ్యాయము 33, 34 వచనాలు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడున్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎవరి మాటలు? ఎవరి సాక్ష్యము? క్రీస్తు యేసు యొక్క సాక్ష్యం. ఎందుకంటే 31, 32 వచనాలు, పైనుండి వచ్చేవాడు అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడు, పరలోకము నుండి వచ్చేవాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపుడు. ఎవరినైనా పైనుండి వచ్చింది ఎవరు? కన్న వాటిని విన్న వాటిని ఇక్కడ లోకంలో సాక్ష్యం ఇచ్చింది ఎవరు? కదా నాయన. సరే, 33, 34 వచ్చింది. ఆయన సాక్ష్యం అనగా యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును. ఏం చెప్పినాడు ఆయన? దేవుడు తాను పంపిన వానికి, తాను ఎవరిని పంపినాడు?
ప్రభు అయిన క్రీస్తు యేసును లోకంలోకి పంపించినాడు. క్రీస్తు యేసుకు ఏం అనుగ్రహించినాడు ఆయన? ఎలా అనుగ్రహించినాడు? కొలత లేకుండా పరిశుద్ధాత్మను ఏమన్నాడా? అనుగ్రహించెను అన్నాడు, అనుగ్రహించును అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? ఇస్తానే ఉన్నాడు, ఇస్తానే ఉన్నాడు. అందువలన, ఎందువలన? పరిశుద్ధాత్మను కొలత లేకుండా దేవుడు క్రీస్తునకు అనుగ్రహించును. అందువలన క్రీస్తు, కాబట్టి క్రీస్తు ఎవరి మాటలు పలికినాడు? ఆయన దేవుని మాటలను పలికినాడు అన్నమాట. అంటే చివరికి క్రీస్తు యేసు సహితము దేవుని యొక్క మాటలను వినిపించడానికి ఎవరి సహాయం అవసరమైంది? పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరమైంది. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతో క్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని వినిపించినాడు. కనుక ఇక్కడ పరిశుద్ధాత్ముడు, ఎవరైతే పరిశుద్ధాత్మను వరముగా పొందుతారు వారికి మాత్రమే దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించగలిగే అవకాశం ఉంది. అంటే ఆయన గ్రహింపును కలుగు చేస్తాడు, అవగాహనను కలుగు చేస్తాడు. ఆ వాక్యాన్ని అనుసరించి జీవించడానికి, నడుచుకోవడానికి, ప్రవర్తించడానికి, మాట్లాడడానికి, దినచర్యను కలిగి ఉండడానికి ఆయన ప్రోత్సహిస్తాడు అన్నమాట. కనుక ఇక్కడ బాప్తిస్మములో దేవుడు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆయనని ఎవరైతే బాప్తిస్మములో వరముగా పొంది ఉన్నారో వారు నిశ్చయముగా వారు ప్రయాసపడితే పరిశుద్ధాత్మని యొక్క సహాయమును పొందగలిగి, పరిశుద్ధాత్మని యొక్క నడిపింపును అంగీకరించగలిగింది. వారు నిశ్చయముగా దేవుని యొక్క చిత్తము, ఆయన సంకల్పాన్ని నెరవేర్చి క్రీస్తు లాంటి దేవుని కుమారులుగా తయారయ్యేటువంటి ఒక అవకాశం ఉందన్నమాట. అంటే బాప్తిస్మం పొందిన వ్యక్తిని క్రీస్తు యొక్క రూపంలోనికి మార్చడానికి పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం పొందిన వ్యక్తులలో పనిచేస్తాడు. కానీ ఇక్కడ ఈ క్రైస్తవ సమాజంలో ఒక భిన్న అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అంటే వాడి జోలికి మనం పోకూడదు, కానీ ఈ సందర్భంలో వాటిని అంటే భవిష్యత్తులో మీకు ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉండడానికి చెప్పుకోవాల్సిన అవసరత ఉందన్నమాట. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు అని అనేక సంఘాలు చెప్తున్నాయన్నమాట. అంటే ముగ్గురు కలిసి ఒకే దేవుడు అని కొందరు చెప్పుకుంటా ఉన్నారు. క్రీస్తు సంఘాలలో వీళ్ళు కూడా ఈ మధ్యకాలంలో నేను విన్నా, ఈ ముగ్గురు వ్యక్తులు ఒకటే అని, ఆ ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తులుగా అగుపడుతూ ఉన్నాడని క్రీస్తు సంఘాలు కూడా చాలామంది చెప్తున్నారు అన్నమాట. దాన్ని ఒక సబ్జెక్ట్గా చెప్తున్నారు, దేవత్వము అనేటువంటి ఒక సబ్జెక్ట్ని చెప్తున్నారు.
ఏనైనా దేవత్వం అనే సబ్జెక్టు చెప్తున్నారు. ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్నాడు అనేది ఇది ఒక పెద్ద వాదన అన్నమాట. దీని కొరకు గ్రీకు భాషల దాకా వెళ్ళిపోతున్నారు అన్నమాట. ఇలాంటి బోధ ఏర్పడడం వలన సహోదరుల మధ్యలో భేదాలు ఏర్పడుతూ ఉన్నాయి అన్నమాట. సరే, ఇప్పుడు దేవుని వాళ్ళు ముగ్గురు ఒకటిగా ఉన్నారా, లేక ముగ్గురు విడివిడిగా ఉన్నారా? అది మనం నేర్చుకోవడము అత్యంత అవసరమా? ఏనాయనా వాళ్ళు విడివిడిగా ఉన్నారా, లేక ముగ్గురు ఒకటిగానే ఉన్నారా? ఒక దేవుడే ముగ్గురు వ్యక్తులుగా అగుపడుతున్నాడా? దాన్ని నేర్చుకోవడము అది అదేమన్నా రైటా? ఇప్పుడు చూద్దాం నాయనా, ఇప్పుడు కొన్ని కొన్ని లేఖనాలు కొన్ని చూద్దాం. సారీ, యోబు గ్రంథానికి వెళ్దాము. యోబు గ్రంథంలో ఇక్కడ ఈయన చెప్పిన మాటలు చూడండి. 14వ అధ్యాయం 5వ వచనము 6వ వచనం. 14వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది. మించజాలని వయ పరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. కూలివారి వలె తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు వారు విశ్రమం నొందునట్లు వారి వైపు చూడకయుండుము. ఏమన్నాడు ఆయన? కానీ ఇక్కడ ఏమన్నాడు అంటే 6వ వచనంలో ఏమన్నాడు? కూలి వారి వలె వారికి నియమింపబడిన వారు ఆ పనిని ముగించు వరకు వారు విశ్రమం నొందకున్నట్లు వారి వైపు చూడకుము. అంటే మనుషులను దేవుడు ఎలా చూస్తున్నాడు? కూలివారుని. మనము కూలివారు. యజమానుడు ఎవరు? యజమానుడు తండ్రి అయిన దేవుడు యజమానుడు. మనము కూలివారు. కూలివాని పని ఏంది నాయన? కూలివాని పని యజమానుడు చెప్పిన పనులు చేయడం, అంతేనా? ఇంకేదైనా ఎక్స్ట్రాలు ఉన్నాయట? కాబట్టి పొలంలోకి ఒక యజమానుడు కొంతమంది కూలీలను పిలిచినాడు పని చేయడానికి. పని చేయడానికి ఒక టైం పెట్టినాడు. ఉదయము 9 గంటల నుంచి సాయంత్రము ఒక 5 గంటలు 6 గంటల వరకు పని పెట్టినాడు. వీళ్ళు పనికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలి అన్నాడు? పనికి వెళ్ళిన తర్వాత పనిని చేయాలి, పని చేసి ముగించాలి. ఎప్పట్లో ముగించాలి? తమకు అనుగ్రహింపబడిన సమయంలో పని చేసి ముగించాలన్నమాట. ఇప్పుడు కూలి పనికి వెళ్ళిన వాడు ఈ పొలం ఎవరిది, ఈ పొలం ఎవరి పేరు మీద ఉండాలి, ఇది ఎన్ని ఎకరాలు, అసలు రిజిస్టర్ అయిందా లేదా, ఈ పొలానికి యజమానుడు వాడేనా కాదా, అసలు ఆయన ఏ ఊరు, అసలు ఆయనది ఏ ఊరు, ఆయన ఏ ఊర్లో పుట్టినాడు,
ఏం చదువుకున్నాడు అదనైనా ఇవన్నీ అవసరమా? ఏది అవసరమాడ? నువ్వు పని చేస్తున్నావు లేదా? అక్కడికి వెళ్ళి పని చేసే వాళ్ళు పిలిచి కూర్చోబెట్టుకొని పని చేయకుండా పనిని ఆపేసి పని వాళ్ళని అందరూ కూర్చోబెట్టుకొని అసలు మన యజమానుడు ఎవరు, ఆయన ఏ ఊర్లో ఏ పట్టణంలో ఉన్నాడు, నిజానికి ఆయన యజమానుడు వేరెవరని యజమానుడా, వేరెవరని నడిపిస్తున్నారు దీన్ని. నేను రోజు ఈ మీటింగ్లు పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు, ఎండి ఏం చేస్తాడు? అసలు ఏం అర్థం కాదు. అక్కడ మనము యజమానుడి పేరు తెలియచ్చు, తెలుసుకోవడం మంచిది. ఆయన ఎక్కడున్నాడో కూడా తెలుసుకోవడం మంచిదే. కానీ పిలిచిన పని కాకుండా ఆయన మీద ఆరా తీస్తే, ఆయన మీద ఆరా తీసే పనిలోనే ఉంటే కదా, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వర్కర్స్ అతను ఆపి నేను యజమానుడు చూసినాను, ఆయన ఫలానా దగ్గర ఉన్నాడు, ఫలానా విధంగా ఉంటాడు ఆయన, ఇవి మాట్లాడుకుంటా ఉంటే, వర్కర్స్ దగ్గర పని చేయించుకోండి ఇవి మాట్లాడుకుంటా ఉంటే, ఇదే పనిగా పెట్టుకుంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఏది రైట్ రాంగ్? అది రాంగ్ అన్న. దేవుడు మనల్ని ఈ లోకంలో పుట్టించి ఎలా పుట్టించున్నాడు? మనల్ని కూలి వారి వలె పుట్టించున్నాడు. మన పని ఏంది నాయన? పని చేసి ఫలమును పొందడం అన్నమాట. మన పని ఇక్కడ పని చేసి ఫలమును పొందడం. దేవుడు ఒక్కడా, లేక దేవుళ్ళు ముగ్గురు ఒకటిగా ఉన్నారా? ఒకటిగా ఉండి వేరువేరుగా ఉన్నారా? ఏంది నాయనదా? వాళ్ళ మీద ఆరాధిస్తే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన పని ఎప్పుడు చేసేది? వాళ్ళ మీద ఆరాధించుకుంటా ఉంటే కాలం అంతా వాళ్ళ మీద ఆరాధిస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చిన పని ఎప్పుడు చేసేది? నేను మధ్య ఒక ఊరికి వెళ్ళిన, అక్కడ ఒక అతను దేవత్వాన్ని గురించి చెప్తున్నాడు. ఒక వ్యక్తే ముగ్గురు వ్యక్తులుగా పనిచేస్తున్నాడు అంటాడు. ఏం అర్థం కాదు. ఆయన ఏమంటాడంటే ఇప్పుడే కాదు, ఈ క్లాసు నెలకు ఒక క్లాసు పెట్టుకుందాము, ఇంకా సంపూర్ణంగా నేర్చుకుందాం అంటాడు. దేని గురించి? దేవత్వాన్ని గురించి సంపూర్ణంగా నేర్చుకోండి. మనకిచ్చిన పని ఎప్పుడు చేసేది? మనకి ఇవ్వబడిన పనిని ఎప్పుడు చేయాలి మనం? సరేనా? ఈ లేఖనాన్ని చూడండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం. అపోస్తుల కార్యము 1వ అధ్యాయంలో యేసు ప్రభువు పునరుద్ధానుడుగా లేచిన తర్వాత ఆయనకు శిష్యులకు మధ్యన సంభాషణ జరిగిందన్నమాట. ఈ సంభాషణ చూడండి. 1వ అధ్యాయం 6వ వచనం, 7వ వచనం. వారు కూడి వచ్చినప్పుడు, ఎవరైనా అపోస్తలులు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, వీళ్ళు అడిగింది ఏంది నాయన? మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను దేని గురించి ప్రకటించినాడు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. కాబట్టి దేవుని రాజ్యం సమీపించింది కదా, అందువలన ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా. అంటే దేవుని రాజ్యం సమీపించిందని యోహాను ప్రకటించకపోతే వీళ్ళు దాన్ని అడిగుండ్రు. యేసు ప్రభు సహితము మత్తయి సువార్త 6వ అధ్యాయంలో
ప్రార్థన నేర్పిస్తాడు కదా, ఆ ప్రార్థనలో నీ రాజ్యము వచ్చుగాక అని అన్నాడు. కాబట్టి యోహానేమో దేవుని రాజ్యం సమీపించింది అని అన్నాడు. నీవేమో నీ రాజ్యము వచ్చుగాక అని నువ్వు మాకు ప్రార్థన నేర్పించినావు. ఈ ఆయన ఆయన చెప్పిన మాట, నువ్వు మాకు నేర్పించిన ఈ ప్రార్థనలో ఉన్న ఈ మాట, ఇది నిజంగా దేవుడు ఈ కాలం ముందు రాజ్యమును అనుగ్రహిస్తాడా? వాళ్ళు అడగడంలో తప్పేమైనా ఉందా? తప్పుందా వాళ్ళు అడగడంలో? లేదు కదా. కానీ యేసు ప్రభు ఏం సెలవు ఇచ్చినారు చూడండి. వాళ్ళేం అడిగినారు, ఈయనేం సెలవు ఇచ్చినాడు. వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. ఇక్కడ ఇదేం చెప్పినాడు ఆయన? కాలమును సమయములను తండ్రి తన ఆధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఎవరి పని కాదు? మీరు మీకు ఏ పని అప్పగింపబడితే దాన్ని చేయండి. అంటే కాలమును సమయమును తండ్రి తన స్వాధీనములో ఉంచుకొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు తన స్వాధీనములో ఉంచుకున్న కాలమును సమయమును తెలుసుకోవడం మీ పని కాదు, ఆయన గురించి తెలుసుకోవడం పని. ఏనాయన ఆయన ఆధీనంలో ఉంచుకొని ఉన్న కాలమును సమయం తెలుసుకోవడమే మన పని కాదు. ఎవరి పని కాదు? అపోస్తలుల పని కాదు. ఇది మన పని. అదే మన పని అస్సలు కాదు. మళ్ళీ చెప్తున్నా, తండ్రి తన స్వాధీనంలో ఉంచుకున్న కాలమును సమయమును తెలుసుకోవడము మన పని పని కాదు, అసలు పని కాదు. అలాంటిది ఆయన్ని తెలుసుకోవడం అనేది పని. దానికి అది ఏమవుతుంది నాయనదే? పిలిచిన పని వదిలేసి కదా, పిలిచిన పని వదిలేసి ఏం చేస్తున్నారు మనుషులు? ఆయన ఎందుకు పిలిచినాడు? అని ఏ పని కోసం పిలిచినాడు? ఆయన పిలిచినాడు కదా, సంఘంలోని పిలిచినాడు కదా. ఎందుకు పిలిచినాడు? తన కుమారుని యొక్క మహిమను పొందవలనని ఆయన మనలను పిలిచినాడు. పిలిచిందేమో తన కుమారుని యొక్క మహిమను పొందడానికి. అదేంది? అది ఒక పని. ఆ పనిని పక్కకు నెట్టేసి ఆ పిలిచిన వాడు ఆయన గురించి తెలుసుకోవాలనుకుంటే అది పని కాదన్న. దానిని పని అని ఎవరైనా భావిస్తే దాన్ని ఏమనాలి నాయన? దానివలన ఏం సాధిస్తావు? అది పనిగా భావిస్తే దానివలన ఏం సాధిస్తావు? కాబట్టి ఇక్కడ దేవుణ్ణి గురించి తెలుసుకోవాలి అని అంటే, నీకు కాంక్ష ఉన్నా కూడా దేవుని గురించి తెలుసుకోవాలి, దేవుని గురించి ఇతరులకు చెప్పాలి అని అంటే అది ఎలా సాధ్యము? అది కూడా సాధ్యంగా ఉండాలన్నమాట. ఎఫెసు పత్రిక, ఎఫెసు మొదటి అధ్యాయం చూడండి. ఈ మొదటి అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు ఓ ప్రార్థన చేసినాడు. ఆయన ఈ ప్రార్థనలో చూడండి, మొదటి అధ్యాయం 17 నుంచి 19 వచ్చిన వరకు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలెనని, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడైన మహిమా స్వరూపియకు తండ్రి తన్ను తెలుసుకొనుట యందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనస్సు అనుగ్రహించున్నట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను.
అది నాయన. ఇక్కడేమన్నాడు ఆయన? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకున్నట్టు యందు. ఎవరిని తెలుసుకోవాలి ఇక్కడ? ఎవరు తెలుసుకోవాలి నాయన? తండ్రిని తెలుసుకోవాలి కదా. చెప్పింది ఎవరు? అపోస్తలుడే కదా. తండ్రిని తెలుసుకోవడం రైట్ రాంగా? రైటే కదా. తండ్రిని ఎలా తెలుసుకోగలరు? తండ్రి అయిన దేవుణ్ణి ఎలా తెలుసుకోగలరు? తండ్రిని తెలుసుకోవాలని చెప్పింది ఎవరు? అపోస్తలుడైన పౌలు చెప్పినాడు. కాబట్టి ఇక్కడ తండ్రిని తెలుసుకోవడం అనేది రైట్. తండ్రి తెలుసుకోవాలి. యేసు ప్రభు ఏమన్నారు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో అక్కడ యేసు ప్రభు చెప్పిన మాటలు ఇప్పుడు చూడండి. 17వ అధ్యాయంలో ప్రభువు ఇలా సెలవిచ్చినాడు. 3వ వచనములో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్యజీవం. కనుక ఇక్కడేమన్నాడు? యేసు ప్రభు ఏమన్నాడు? తండ్రిని కుమారుని ఎరగాలి. పౌలు అక్కడ ఏం చెప్పినాడు? తండ్రిని తెలుసుకోవాలి. ఇక్కడ కుమారుడైన దేవుని తండ్రిని ఎరగాలి. కాబట్టి మనము దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుణ్ణి, క్రీస్తును ఎరగాలి. అది ఎలా సాధ్యము? ఎలా సాధ్యం అది? మనం ఇప్పుడే ఒక లేఖనాన్ని చూసినాం కదా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో 32వ వచనంలో, తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఎవరు తాను కన్న వాటిని విన్న వాటిని గురించి సాక్ష్యం ఇచ్చేది? యేసు ప్రభువు అన్నమాట. 31వ వచనంలో, పైనుండి వచ్చేవాడు అందరికి పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూ సంబంధి అయి భూ సంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడు. పరలోకం నుండి వచ్చేవాడు అందరికి పైగా నుండి తాను కన్న వాటిని గూర్చి విన్న వాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఆయన సాక్ష్యము ఏమన్నాడు ఆయన? ఎవడును అంగీకరింపుడు. కనుక దేవుని గురించి తెలుసుకోవాలంటే ఎలా సాధ్యము? దేవుని చూసినటువంటి వ్యక్తి ఉండాలి. దేవుని దగ్గర విన్నటువంటి వ్యక్తి ఉండాలన్నమాట. ఆయన చూసిన వాడు, ఆయన దగ్గర విన్నవాడు ఎవరైనా ఉంటే ఆయన దగ్గర మనము దేవుని గురించి తెలుసుకోవచ్చు, దేవుని గురించి ఎరగవచ్చు అన్నమాట. ఏనాయనా, ఇది నిజం కాదా? దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి ఎరగాలంటే దేవుని గురించి ఎవరికి తెలుసో వాళ్ళ దగ్గర మనం తెలుసుకోగలము. వాళ్ళ దగ్గర ఆయన గురించి, దేవుని గురించి ఎరగగలము మనం. కనుక దేవుని గురించి తెలుసుకోవాలన్నా, దేవుణ్ణి ఎరగాలి అన్నా, క్రీస్తుని ఎరగాలి అన్నా మనకు ఎవరు సహాయం చేస్తారు? క్రీస్తు. చూచినవాడు విన్నవాడు ఆయనే. కనుక క్రీస్తు దేవుని గురించి ఏం చెప్తున్నాడో అంతవరకు తెలుసుకోవడం అనేది న్యాయం. క్రీస్తు దేవుని గురించి చెప్పని వాటి గురించి తెలుసుకోవడం అంటే అది ఎప్పటికీ రైట్ కాదన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసు ప్రభు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 27వ వచనంలో, మత్తయి 11:27 వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. ఏమన్నాడు ఆయన?
కుమారుని ఎవ్వరు ఎరగరు. ఎరిగింది ఎవరు? తండ్రికి తెలుసు కుమారుడు ఎలాంటి వ్యక్తి అనేది తండ్రికి తెలుసు. సరే, నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? కుమారుడు గాకను కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. తండ్రిని ఎరగాలంటే అది ఎలా సాధ్యమైనా? కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచును వాడుగాక మరెవడు దేవుణ్ణి ఎరగడు. అంటే తండ్రి అయిన దేవుణ్ణి తెలుసుకోవాలంటే ఎవరి సహాయం కావాలి మనకి? ఆయన తండ్రి అయిన దేవుని గురించి ఏం చెప్పినాడో అది ఆయన సాక్ష్యం. ఎవరిని కూర్చిన సాక్ష్యము? తండ్రిని కూర్చినటువంటి ఒక సాక్ష్యం. అందువల్ల ఆయన అన్నాడు, అన్న వాటిని విన్న వాటిని సాక్ష్యం ఇవ్వడానికి భూమి మీదకి వచ్చినాడు ఆయన. కనుక ఇక్కడ యేసు ప్రభువు ఆయనకు తండ్రి అయిన దేవుడు అంటే తెలుసు. ప్రభువైన క్రీస్తు యేసు తనను గురించి తాను తెలుసు. సేమ్ టైం పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా ఆయనకు తెలుసు. తనను గురించి తనకు తెలుసు, దేవుని గురించి క్రీస్తుని గురించి కూడా, పరిశుద్ధాత్మని గురించి కూడా ఎవరికి తెలుసు? యేసు ప్రభువుకు తెలుసు. అంతిమంగా ఎవరైనా దేవుని గురించి తెలుసుకోవాలి అని అంటే, దేవుని గురించి గ్రహించాలి అంటే ఎవరి దగ్గర దేవుని గురించి తెలుసుకోగలము? ఎవరి దగ్గర పరిశుద్ధాత్మని గురించి తెలుసుకోగలము? యేసుక్రీస్తు వారి. కనుక దేవుని తెలుసుకోవాలి అన్న కాంక్ష కలిగిన వారు ఎవరిని సంప్రదించాలి? పరిశుద్ధాత్మల గురించి తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరిని సంప్రదించాలి? అలాగే క్రీస్తుని గురించి తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఎవరిని సంప్రదించాలి? ఆయన్నే సంప్రదించాలి. అయ్యా ప్రభువా, తండ్రి అయిన దేవుని గురించి ఏదైనా మాకు నేర్పించు, పరిశుద్ధాత్మల గురించి మాకు ఏదైనా తెలియజేయి, నిన్ను గురించి ఏదైనా మాకు తెలియజేయంటే ఆయన తెలియజేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు యేసు ప్రభు. కానీ ఇక్కడ ఒక మనుషునికి దేవుని గురించి తెలుసుకోవడము ఎంత అవసరమో అంతే చెప్తాడు యేసు ప్రభు. దానికంటే మించి ఆయన చెప్పండి. ఒక మనుషునికి పరిశుద్ధాత్మను గురించి ఎంత నేర్చుకోవడం అవసరమో అంతే నేర్పిస్తాడు. దానికంటే ఎక్స్ట్రా ఏం చెప్పడు యేసు ప్రభు. అలాగే తన్ను గురించి క్రీస్తు ఎంత చెప్పాలనుకున్నాడో అంతే చెప్తాడు, కానీ దానికంటే మించి కూడా ఆయన చెప్పడు అన్నమాట. అంటే మనకెంత అవసరమో మన అవసరతను బట్టి ఆయన చెప్తాడు అన్నమాట. మనకు అవసరం లేని వాటిని ఆయన చెప్పడు. తండ్రి అయిన దేవుని గురించి అయినా, ప్రభు అయిన క్రీస్తు యేసును తన్ను గురించి అయినా, పరిశుద్ధాత్మను గురించి అయినా మనకు ఎంత అవసరమో ఆ అవసరాన్ని బట్టి వాళ్ళని గురించి మనకు చెప్తాడు, నేర్పిస్తాడు. మనకు అవసరము లేని వాటిని ఆయన మనకు చెప్పడు అనమాట. అందువలన దానికి ఉదాహరణ ఏది? సమయమును కాలములను తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకుంటే నీ పని కాదు. దేవుని దగ్గర దేవుని స్వాధీనంలో ఉన్న కాలములు సమయములు తెలుసుకోవడమే మన పని కాకపోతే దేవుని గురించి తెలుసుకోవడం కూడా మన పని కాదన్నమాట. అంతిమంగా యేసు ప్రభువు ఎవరికి తండ్రిని గురించి బయలుపరుస్తాడో వారికి మాత్రం తెలుసు, మరి ఎవరికి తెలియదు. వాళ్ళు ఎంత పెద్ద వ్యక్తులైనా, ఎంత పేరొందిన వ్యక్తులైనా, ఎంత పేరుగాంచిన వ్యక్తులైనా, ఎంత గొప్పోళ్ళైనా సరే, క్రీస్తు ఎవరికి బయలుపరుస్తాడో తండ్రిని గురించి వారికి మాత్రమే దేవుడు తెలుస్తాడు, దేవుడిని తెలుసుకుంటారు వారు. క్రీస్తు పరిశుద్ధాత్మను గురించి ఎవరికి బయలుపరుస్తాడో వారు మాత్రమే పరిశుద్ధాత్మను తెలుసుకోగలరు. క్రీస్తు ఎవరికి తను తాను బయలుపరుచుకుంటాడో వారికి మాత్రమే క్రీస్తు అంటే ఏందో ఎవరో తెలుసు అన్నమాట. క్రీస్తు బయలుపరచకుండా పోతే దేవుని గురించి ఎవరూ తెలుసుకోలేరు,
పరిశుద్ధాత్మను గురించి ఎవరు తెలుసుకోలేరు, క్రీస్తుని గురించి కూడా ఎవరు తెలుసుకోలేరు. అందువలన లోకంలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సమాజాల్లో త్రియేక దేవుడని కొంతమంది వాదనలు, మరి కొంతమంది దేవుడు ఒక్కడే అనేటువంటి వాదనలు, మరికొంతమంది దేవుడు ఒకడే కానీ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అని మరికొంతమంది. అంటే మన ఆత్మీయ అభివృద్ధికి సహకరించినటువంటి, మన ఆత్మీయ అభివృద్ధికి సహాయం చేయనటువంటి దేవత్వము అనేటువంటి ఒక సబ్జెక్ట్ని తీసుకొచ్చుకొనేసి వారు ఎక్కడికి వెళ్ళినా ఈ సబ్జెక్ట్నే బోధించడం, ఈ సబ్జెక్ట్నే బోధించడం. నిన్ను ఈ లోకంలో పుట్టించిన వ్యక్తి, నిన్ను పోషిస్తున్న సంరక్షిస్తున్న వ్యక్తి, నీ కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేసి ఉన్నటువంటి వ్యక్తి, నీ ఆత్మను రక్షించడానికి పరలోక రాజ్యం నుంచి తన కుమారుని పంపించినటువంటి వ్యక్తి. చూడండి ఆయన, ఆ వ్యక్తిని గురించి తెలుసుకోవడం మంచిదే కానీ ఆ వ్యక్తిని గురించి సంపూర్ణంగా తెలుసుకోవడానికి మన ఆయుష్కాలం అంతా చాలుతున్నాయి, మనకున్న జ్ఞానం కూడా చాలు. ఎందువల్ల అతని బంధులేమన్నాడు ఆయన, ఆకాశములు అట్టజాలని వాడు ఉండమన్నాడు. ఏమన్నాడు ఆయన, ఆకాశములు అట్టజాలని వాడు ఉండు అన్నాడు. నిజమో కాదు? అంత గొప్ప వ్యక్తిని గురించి సీనాయి పర్వతం తెలుసు నాయన. దేవుడు అక్కడేమి ఇచ్చినాడు మోషేకి? ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలు రాతి పలకల మీద ఇచ్చినాడు కదా. ఆ కొండ మీదకి ఎవరు దిగి వచ్చినారు నాయన? కొండ మీదకి ఎవరు దిగి వచ్చినారు? దేవుడు రాలా, దేవదూత వచ్చినాడు ఆడు. కానీ అక్కడ పరిస్థితి చూడండి, ఇశ్రాయేలీయులు ఏం చేయకూడదన్నాడు మోషే కదా. ఆ కొండ దగ్గరకు వచ్చి తాగు, కొండ మీద ఎక్కడో ఆయన ధర్మశాస్త్రం నీగిపోతాడు, కానీ ఆ కొండను తాకకూడదు, వచ్చేవాడు తాకకూడదు. తాకితే ఏమవుతారు నాయన? ఒక పశువు అయినా ఒక జంతువు అయినా కొండను తాకితే ఏమైపోతారు? అలాంటి ఒక వ్యక్తిని గురించి తెలుసుకోవడం చిన్న మాట. మన జ్ఞానం సరిపోతుంది, మనకున్న ఆయుష్కాలం సరిపోతుంది. ఈ లేఖనాన్ని చూడండి, కొరింథీ మొదటి పత్రికలో అపోస్తుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాట చూడండి. అని ఇలా అన్నాడు, మొదటి అధ్యాయం 25వ వచనంలో, దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలదు. ఏమన్నాడు ఆయన? దేవుని వెర్రితనము. ఆయన వెర్రోడే కాదు, అంటే మనుష్య యొక్క జ్ఞానము ఏ పాటిది అని చెప్పడానికి ఈయన ఈ సంగతి రాసినాడు అనమాట. మనిషి జ్ఞానము ఏ పాటిది అనడానికి రాసినాడు ఆయన. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలదు. అప్పుడు దేవుని జ్ఞానం ఏమై ఉండాలా? ఏమై ఉండాలి నాయన? అర్థమవుతుంది నాయన? దేవుని వెర్రితనం మనుష్య జ్ఞానము కంటే అది జ్ఞానం కలిగింది అన్నమాట. వెర్రితనం అంత జ్ఞానం ఉంటుంది. దేవుని జ్ఞానం ఏమై ఉంటుంది అంటే దేవుని యొక్క వెర్రితనాన్ని మనిషి యొక్క జ్ఞానంతో అందుకోలేడు అని అంటాడు. అది వెర్రడేం కాదు. ఒకవేళ ఆయన వెర్రితనమే ఉంటే మనిషికి ఉన్న జ్ఞానం చేత వెర్రితనాన్ని ఎరగడమే కష్టం. పాయింట్ నాయన. నెక్స్ట్ ఏమంటాడు ఆయన? నెక్స్ట్ ఇలా అన్నాడు, దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమే. మరి ఆయన బలాన్ని గురించి తెలుసుకోవాలంటే, ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే ఎలా సాధ్యం? దేవుడు బలహీనుడై ఉంటే అది దాని విలువ ఏంది? మనిషి బలము కంటే అది బలమైందని.
అంటే మనిషి యొక్క జ్ఞానము కంటే ఆయన వెర్రితనం గొప్పది. మనిషి యొక్క బలానికంటే ఆయన బలహీనత గొప్పది. ఒకవేళ ఆయన బలాన్ని గురించి తెలుసుకోవాలంటే, ఆయన పరాక్రమాన్ని గురించి తెలుసుకోవాలంటే కదనైనా, ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, ఆయన చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసుకోవాలంటే, మనిషి యొక్క జ్ఞానం ఏ పాటిది అక్కడ, అక్కడ ఏ పాటిది మనిషి యొక్క జ్ఞానం. ఇలాంటి మనుషుడు దేవుని గురించి చెప్పే స్థాయి వానికి ఉందా? ఆ కొండ దాగితే చచ్చిపోతారు అన్నారు. కొండను ముట్టుకుంటే చచ్చిపోతావు. ఆయన ఆజ్ఞలను ఇచ్చేటప్పుడు, ఆజ్ఞలను మోసే పొందేటప్పుడు ఆ కొండే పవిత్రమైందన్నమాట. కదా ఆయన కొండను ఏం చేసినాడు దేవుడు? పవిత్రపరిచేసినాడు. పవిత్రమైన ఆ కొండను ముట్టుకుంటే మనిషి అయినా, జంతువైన, పశువైనా అవుట్ అన్నమాట. అలాంటిది దేవుడు ఎంత పరిశుద్ధుడు. ఆయన దరిదాపుల్లో కూడా మన ఆలోచన పోవడం అనేది ఎంత నేరం తెలుసు. మన ఆలోచన ఆయన గురించి అన్నప్పుడు నీ ఆలోచన ఆయన దాకా పోవడం బహునేరం అవుతుంది. దాన్ని ఆయన నేరంగా పరిగణిస్తాడు. ఇచ్చిన పని చేయాలన్నా ఆయన్ని ప్రశ్నించాలి. ఇచ్చిన పని చేయాలి. కూలివాని వలె తమ పనిని ముగించే వరకు కదా విశ్రమం నొందకుండానట్లు వారి వైపు చూడకం. మనం ఎవరము? కూలివాడుగానే ఉండాలి. ఎలా ఉండాలి నాయన? కూలివాడుగానే ఉండాలి. యజమానుని గురించి మాట్లాడే స్థాయి వానికి లేదు అసలు. యజమానుని ముందు ఎలా ఉండాలి నాయన? కదా ఇది నాయన. మన తండ్రి అయిన దేవుడు ఎవరు? ఆయన యజమానుడైతే మనం ఎవరము? మనం కూలివారం ఇక్కడుండి ఆయన గురించి చెప్పగలిగే అంతటోళ్ళం మనమా? బహునేరం అన్నమాట. కొంతమంది తెగువ చూపిస్తున్నారన్నమాట. దేవత్వం అని తెగువ చూపిస్తున్నారన్నమాట. దేవుడు అప్పగించినటువంటి పనిని ఏమాత్రం చేస్తున్నారేమో కానీ పనిని పక్కన పెట్టి పని ఇచ్చినటువంటి వ్యక్తిని గురించి చెప్పుకొని తిరుగుతున్నారు. ఆ వ్యక్తిని గురించి చెప్పడం రైట్ అయితే పర్వాలా, అది రాంగ్ అయితే ఏమవుతుంది నాయన? ఇంతకీ ఆయన గురించి నీవు ఆయన గురించి ప్రకటించడానికి పనినిచ్చినాడు నీకు. క్రీస్తు అనుగ్రహించిన జీవితాన్ని జీవించడానికి పని ఇచ్చినాడు ఆయన. ఏం పని ఇచ్చింది ఆయన? మనకు పని పెట్టినాడు ఆయన. యోహాను సువార్త 15వ అధ్యాయం అదిగా చెప్తాడు ఆయన. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి ఎవరు? వ్యవసాయకుడు, ఆయన యజమానుడు అన్నమాట. అక్కడేమంటాడు యేసు ప్రభు? నాలో ఫలింపని ప్రతి తీగును ఆయన ఏం చేస్తాడు? పెరికాడు బారేస్తాడు, కట్ చేసాడు బారేస్తాడు, కాల్చి పారేస్తాడు. కాబట్టి క్రీస్తు యేసునందు మనము ఫలించేటువంటి ఒక పనిని మనం చేయవలసిన ఆవశ్యకత ఉండగా మనము యజమానుని గురించి మాట్లాడకుండా తిరుగుతూ ఉంటే, యజమాని గురించి నాకు తెలుసు ఇంకెవరికి తెలియదు, దేవుని గురించి నాకే తెలుసు ఇంకెవరికి తెలియదు, వాళ్ళకు తెలియదు, వీళ్ళకి తెలియదు, వాళ్ళకు తెలియదు. కాబట్టి నువ్వు దేవుని గురించే చెప్పుకుంటూ వెళుతూ ఉంటే క్రీస్తు జీవితాన్ని బోధించినాడు కదా, ఈ జీవితాన్ని జీవించేది ఎప్పుడు? క్రీస్తు జీవితాన్ని అనుసరించేది ఎప్పుడు? కనుక పిలిచినటువంటి పనిని పక్కన పెట్టేసి పిలిచిన వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడుకుంటూ తిరిగితే, పిలిచిన పనిని పక్కన పెట్టేసి పిలిచిన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటూ తిరుగుతాడు. నేను అందువల్ల చెప్తున్నాను, దేవుని గురించి తెలుసుకోవడం మన పని కాదు అసలు. అలాగే యేసు ప్రభువుని గురించి కూడా తెలుసుకోవడం మన పని కాదు. తెలుసుకోవచ్చు వాళ్ళని గురించి, మనకెంత తెలియజేయాలని ప్రభువు అనుకున్నాడో అంత తెలుసుకోవడం రైట్ అన్నమాట. దానికి మించి తెలుసుకోవడం అది రైట్, ఎప్పటికీ రైట్ కాదు. అలా చేస్తే ఏమవుతుంది? మనల్ని పిలిచిన పని ఏమైపోతుంది? అది సైడ్ అయిపోతుంది. పని సైడ్ అయిపోయింది. పని చేస్తే ఫలితము,
ఆ పని చేయకుండా కేవలం దేవత్వాన్ని గురించే నేను బోధిస్తాను, ప్రకటిస్తాను అని అంటే దాని వలన క్రీస్తు యొక్క మహిమను పొందే అవకాశం లేదన్నమాట. అందువలన రాబో కాలంలో చాలామంది మీ దగ్గర కూడా వాగ్వాదాలు చేయొచ్చు. దేవత్వాన్ని గురించి నీకేం తెలుసు, దేవుడు అంటే ఏం తెలుసు, ముగ్గురు ఒకటే. కాదు, దేవత్వంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, వేరు పనులు చేస్తున్నారు అని చాలా కథలన్నీ మాట్లాడుతున్నారు. ఆ కథలు మనకొద్దు. మనకేది కావాలా? పని ఇంపార్టెంట్. ఏ పని ఇంపార్టెంటు? సంఘంలో దేవుడు మనల్ని పిలిచినటువంటి పని ఇంపార్టెంట్. పని చేసేద్దాం, పని ముగిద్దాం, పనిని సాధిద్దాం, క్రీస్తు యొక్క మహిమను పొందుదాం. నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం నాయన? తన రాజ్యానికి, తన మహిమకు ఆయన ఏం చేస్తాడు? మనల్ని పిలుస్తాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము? ముగ్గురు ఉన్న ప్లేస్కి వెళ్ళిపోతాం. మనం ముగ్గురు ఉన్న ప్లేస్కి వెళ్తాం. ముగ్గురున్న ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఎవరిని చూస్తామాడ కదా? ఇక్కడ తెలుసుకున్న దానికంటే అక్కడ మనము వాటి గురించి ఎక్కువ తెలుసుకునే అవకాశం అక్కడ ఉందన్నమాట. ఇక్కడ అంత అవకాశం లేనేది. ఇక్కడ మించజాలని వయః పరిమాణాన్ని ఆయన మనకు నియమించినాడు. ఈ వయః పరిమాణం అంటే ఎంత నాయన? 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు. అది ఎంత? దేవుని యొక్క దృష్టిలో స్వల్పం అన్నమాట. అది మన దృష్టిలో కూడా స్వల్పమేనే. తిరిగి చూసేసరికి వయసు అయిపోతాయి. 70 సంవత్సరాలు అంటే తిరిగి చూస్తే వయసు అయిపోతూ ఉందన్నమాట. ఏమి సాధించినామంటే ఏమీ లేదు. క్రీస్తు యొక్క మహిమను ఎంత సాధించినామంటే లెక్కలేమి లేవు అన్నమాట. ఆయుష్కాలం మాత్రం అయిపోతాం. అంటే పని చేసే టైం అయిపోతూ ఉంది, కానీ పని ముగించలే. ఇంకా పని చేసే టైం అయిపోతూ ఉంది, పిలిచినటువంటి పని ఇంకా ముగించలేదన్నమాట. చూడండి ఆయన, చాలామంది పని చేస్తారు. ఒక రోజు ఎంత పనిని చేయాలనో అంత పని చేస్తారు కొంతమంది. మరి కొంతమంది ఉంటారు ఒక రోజులో చేయవలసిన పనిని 2 రోజులు చేసేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఉంటారు ఒక్క రోజులో చేయవలసిన పనిని వారం రోజులు చేసేవాళ్ళు ఉంటారు. మరి కొంతమంది ఉంటారు ఫాస్ట్గా ఉంటారు. 2 రోజులు చేయగలిగిన పనిని ఒక రోజు చేసేస్తారు. 2 రోజులు చేసే పనిని ఒక రోజు చేస్తారు కొంతమంది. మరి కొంతమంది ఎన్ని రోజులైన పనే చేయరు. కాబట్టి ఇక్కడ అవకాశం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఒక యజమానుడు తన ద్రాక్ష తోటలోనికి కూలి వారిని పిలిచినాడు అనమాట. ఎన్ని గంటలకు పిలిచినాడు ఆయన? 9 గంటలకు పిలిచినాడు. అటు తర్వాత 12 గంటలకు వెళ్ళినాడు. అక్కడ కొంతమంది నిలుచుకొని ఉన్నారు. సరే, ఎందుకు ఊరక నిలుచుకొని ఉన్నారు? నా తోటలోకి వచ్చి పని చేయండి అన్నాడు. అదేవిధంగా 3 గంటలకు వెళ్ళినాడు. వెళ్ళి మళ్ళీ మరి కొంతమంది ఉన్నారు ఆడ, రండి తోటలో పని చేయండి అన్నాడు. 5 గంటలకు పోయినాడు ఆయన. అప్పుడు కూడా ఎవరు ఉన్నారు ఆడ? పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగినాడు, మేము దినమంతా ఊరికి నిలుచుకొని ఉన్నారు. దినమంతా అయిపోయింది, దినం 5 అయిపోయింది టైము, దినమంతా ఊరికి నిలుచుకొని ఉన్నారు అన్నారు. వాళ్ళు ఏమన్నారు? నాయన ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు అని అన్నారు. అంటే వాళ్ళు ఏం చేసి ఉన్నారు నాయన? అక్కడ ఏంది విషయం? ఏంది? పని చేయడానికి దినమంతా కాసుకొని ఉండేవాడు. కాసుకొని ఉండారు నాయన. గంట ఉంది, ఇంకా 5 గంటల టైము. గంట ఉండదు. గంట పని చేసిన ఏదైనా ఫలితం వస్తుందని కాసుకొని పని చేసేవాళ్ళు అనమాట. అప్పుడు యజమానుడు పిలిచినాడు. దినమంతా ఎందుకు ఇక్కడ ఊరక నిలుచుకున్నారు? ఎవరు మమ్మల్ని పనికి పెట్టుకోలేదు అని. అయితే నా తోటలోకి రండి, ఏది న్యాయమో అది ఇస్తాను. పనికి వెళ్ళినాడు. ఎంతసేపు పని చేసినాడు? గంటనైనా. గంటకి ఎంత ఇచ్చినాడు ఆయన? ఉదయాన్నే వచ్చినాడే వాళ్ళకి 1 దేనారం చొప్పున వడబడినాడు. 1 దేనారం. ఈ గంట పని చేసిన వాడికి 1 దేనారం ఇచ్చాడు. ఉదయం నుంచి పని చేసిన వాడికి ఎందుకు అట్ట చేసినాడు ఆయన? వాళ్ళు ఒప్పుకునేది 1 దేనారకే. ఏది న్యాయమో దాన్ని ఇస్తారన్నాడు ఈయన. వీళ్ళకి ఎంత ఇచ్చినాడు ఆయన? ఎందుకు ఇచ్చినాడు 1 దేనారం? ఎందుకు ఇవ్వాలా? ఎందుకు ఇచ్చినాడు?
అది కూడా కాదు. అది ఎట్ట పని చెయ్యడానికి వాళ్ళు మనస్సు కలిగి ఉన్నారనమాట. పని చేసే మనస్సు ఉంది వాళ్ళకి. అది చూసినాడు. పని చేసే మనస్సు ఉంది వీళ్ళకి. గంట చేసిన కూడా పని చేస్తారు. అందువలన ఉదయం వచ్చిన వాళ్ళతో సమానంగా చేసి కూలి కరెక్ట్గా ఇచ్చేది. ఇక్కడ పని ఇంపార్టెంట్ అన్నమాట. పని అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనకు వయసు ఎంత అయిపోతుంది? 70 ఏళ్ళు కళ్ళు మూసుకుంటూ అయిపోతా ఉంది. కానీ పని ఎక్కడుంది? ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్నట్టుగా పని ఆగిపోయింది ఎక్కడో. ఏం పని అది? క్రీస్తు యొక్క మహిమను పొందేటువంటి పని. ఎక్కడి దాకా వచ్చున్నామంటే 30% మనం అందుకొని ఉన్నామంటే లేదు. ఆయుష్కాలం ఎంత ఉందనంటే ఆయుష్కాలం హరించి వేయబడింది. కనుక ఈ పనిని పూర్తి చేయడానికి సమయం కావాలి కదా. సమయం 70 ఏళ్ళ తర్వాత ఈ పనిని చేసే అవకాశమే లేదు. 70 ఏళ్ళు దాటితే పని చేయలేము. సమయం అయిపోయింది. సమయం అయిపోయిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆయన తరిమేస్తాడు. టైం అయిపోయింది కాబట్టి తరిమేస్తాడు. టైం అయిపోతే ఏం చేస్తాడు ఆయన? స్కూల్లో కూడా టైం అయింది ఏం చేస్తారు వాళ్ళ? ప్రతి పిల్లోడికి చెప్పరు, ఒక గంట కొడతాడు అనమాట. డింగి 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 గల్లగొడతాడు. గంట కొడితే పిల్లలందరూ లేచి వెళ్ళిపోవాలి. ఎందుకంటే టైం అయిపోయింది, వెళ్ళిపోవాలి. అలాగే మన టైం ఎక్కడ? పని చేసే టైము. మన టైం ఏంది నాయన? 70 సంవత్సరాలు ఆయుష్కాలం. ఈ 70 సంవత్సరాల్లో పని చేయాలి. ఏ పని చేయాలి? ఎందుకు పిలిచినాడో పని చేయడానికి. ఏ పని చేయడానికి పిలిచినాడు? క్రీస్తు యొక్క మహిమను పొందడానికి పిలిచినాడు ఆయన. తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలెనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచారు. కాబట్టి క్రీస్తు యొక్క మహిమను మన ఆత్మకు పొందడం అనేది పని అన్నమాట. ఈ పనిని చేయడానికి ఆయన ఇచ్చిన సమయము ఆయుష్కాలం 70 సంవత్సరాలు. ఈ 70 సంవత్సరాలు పూర్తి అయితే పని చేసే టైం అయిపోద్ది అన్నమాట. టైం అయిపోయితే ఏం చేస్తాడు ఆయన? గంట కొట్టేస్తారు. స్కూల్లో గంట కొట్టినట్టు ఇక్కడ కూడా గంట కొట్టేస్తారు. ఏనైనా ఈడ కూడా గంట కొట్టేస్తారు అన్నమాట. అందువలన సమయం ఉన్నప్పుడే సమయం ఉన్నప్పుడే పని చేసేయాలి. ఏ పని చేయాలంటే క్రీస్తు యొక్క మహిమను పొందేటువంటి పని చేయాలి. ఈ పని పక్కన పెట్టేసి అదనైనా ఏ క్రీస్తు మహిమను పొందాలనో ఆ క్రీస్తు ఎవరు? అదనైనా ఏ దేవుడు సంఘంలోని పిలిచినాడో ఆయన ఎవరు అని వాళ్ళ మీద ఆరాలు తీస్తూ ఉంటే టైం ఏమవుతుంది? పని చేసే టైం ఏమవుతుంది? వృధాగా ఖర్చు అయిపోతుంది. ఇది వృధాగా ఖర్చు అయిపోయిన తర్వాత పని చేయడానికి సమయం కావాలి కదా. సమయమే లేకుండా పోయింది. ఆయన ఏం చేస్తాడు? ఎక్స్ట్రా సమయం ఇస్తాడా? నైట్ డ్యూటీ ఏమైనా అయిపోతాడు ఆయన? ఆ నైట్ డ్యూటీకి ఈ డ్యూటీ ఇక్కడ ఏదైనా ఉంటుంది, కానీ ఆయన దృష్టిలో నైట్ డ్యూటీ లేదు. అందువల్ల ఆయన ఏం చేస్తాడు? నరులారా తిరిగి రండి. తిరిగి రండి అంటే టైం అయిపోయింది, సమయం అయిపోయింది. మీకు పని చేయడానికి ఇచ్చిన సమయము అయిపోయింది. కాబట్టి ఏం చేస్తాడు ఆయన? నరులారా తిరిగి వచ్చేయండి రండి అంటాడు అన్న. కీర్తనకారుడు 90వ కీర్తనలో ఆయన సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. ఆయన 90వ కీర్తన ఎంత చక్కగా చెప్పినాడు చూడండి. 3వ వచనంలో నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి. చూడండి ఆయన దృష్టికి సంవత్సరాలు ఎలా ఉన్నాయో. 1000 సంవత్సరాలు గతించిన ఒక దినంతో సమానం. 70 సంవత్సరాలు ఎక్కడైనా అక్కడ ఒక దినం 1000 సంవత్సరాలు ఒక దినంతో ఆయన సమానం అయితే 70 సంవత్సరాలు అనేది ఎన్ని గంటలు నాయన? గంటల్లో కూడా రాదు అన్నమాట. అది నాయన మనకిచ్చిన టైం, పని చేసే టైం ఇచ్చున్నాడు. ఈ పనిని ఈ గంటల్లో చేయాలి, ఈ గంటల్లోనే చేసేయాలన్నమాట.
ఈ పనిని పక్కన పెట్టేసి పని ఇచ్చిన వాళ్ళ మీద ఆర్గ్యుమెంట్లు చేసుకుంటూ తిరిగితే పని ఏమవుతుంది? పని చెయ్యరు. పని చేయకపోతే పనికి పిలిచిన వాడు ఏం చేస్తాడు? ఆయన పనికి పిలిచిన వాడు ఏం చేస్తాడు? కూలి ఇస్తాడా? కూలి ఇవ్వడు. ఆయన కూలి ఇస్తే మనం ఏడుంటాము? ఏంది నా కూలి? ఏంది నాయన? నిత్య జీవం కదా కూలి. నిత్య జీవం. నిత్య జీవాన్ని పొందితే ఏడుంటాము? కూలి ఇవ్వకపోతే ఏడుండాలి మనం? నిత్య నరకం. అందువలన ఇచ్చినటువంటి పనిని చేయడానికి ఆయుష్కాలాన్ని ఇచ్చినాడు దేవుడు. ఇది సమయం. ఈ సమయంలో ఇవ్వబడినటువంటి పనిని అసలు పనే తెలియదు నాకు చాలా మందికి పనే తెలియదు. దేవుడు ఎందుకు పిలిచినాడు అని అడిగితే ఏం చెప్తున్నాడు జనాలు? నేను ఈ మధ్య ఒక ఊరికి వెళ్ళినా, వాళ్ళు కాసేపు నన్ను వాక్యం చెప్పమన్నారు. ఆ రోజు నేనేమన్నానంటే, దేవుడు మనల్ని ఎందుకు సంఘంలోకి పిలిచినాడు అని అడిగినాడు. ఎందుకు పిలిచినాడు అని అడిగినాడు. ఆయన మహింపరచడానికి అని అంటాడు ఒక. దేవుణ్ణి మహింపరిచి అంతటోళ్ళం మనమా? ఏనాయన దేవుణ్ణి మహింపరిచి అంతటి అంతటోళ్ళం మనమా? అంతటోళ్ళం కాదు అన్నాడు. అంతటి వాళ్ళదేం కాదు అని. ఇంకొక అతడు అన్నాడు, దేవుని స్తుతించడానికి అన్నాడు. మరి కారణం అన్న కరెక్ట్గా తెలుసుకోండి అన్నాడు. పిలిచిన కారణాన్ని అన్న కరెక్ట్గా తెలుసుకోండి. ఏదేదో చెప్తారు. నేను ఈ లేఖనాన్ని చదివి ఇప్పుడు మనం చెప్పుకున్న లేఖ తెస్సలోనిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. దేవుడు మనలను ఎందుకు పిలిచినాడో పౌలు స్పష్టంగా చెప్పినాడు. తన కుమారుని యొక్క మహిమను పొందడానికి మనల్ని పిలిచినాడు. కాబట్టి తన కుమారుని యొక్క మహిమను పొందడం అనేది మన పని. ఈ పనిని పక్కకు నెట్టేసి పిలిచినోడిని తనైనా యేసు ప్రభువుని వాళ్ళని గురించి మేము నేర్చుకుంటాం, వాళ్ళ గురించి చెప్తామంటే పని ఎప్పుడు చేస్తాం? అందుకు చెప్తున్నా, దేవత్వం అనుకుంటా మీ దగ్గరికి వస్తాను నేను. చాలామంది దేవత్వం అంటే తెలుసా మీకు? ముందు నీ తత్వాన్ని చూడండి అండి. నీవు ఎలాంటి తత్వాన్ని కలిగి ఉండవు? పని ఎగరేసేసి ఏం చేసిండావు? పని పక్కన పెట్టేసి పనికి వాళ్ళని పనులను పెట్టుకున్నావు నువ్వు నాయన. నీ క్లోజ్. సమయం అయిపోతే ఆయన ఏమో చేస్తాడు, నల్లారా తిరిగి రండి అంటాడు. తిరిగి వచ్చేసరికి ఏం చూపించాలా? పని చూపించాలి. పని ఉందా నీ దగ్గర? ఈ పని లేకుండా దేవత్వాన్ని గురించి నీలిగి మాట్లాడినా నువ్వు ఫెయిల్ అయిపోదు. అది మనసులో పెట్టుకోండి. చాలామంది వస్తారు, దేవత్వం అంటే తెలుసా మీకు? దేవుని గురించి తెలుసా? హెబ్రీలో అలా రాసినారు, గ్రీకులో ఇలా రాసినారు, ఇంగ్లీష్లో ఇలా అన్నారు. ఇంతకీ వాళ్ళు ఏం పని చెప్పినారు, మనం ఏం చేస్తున్నాం దాన్ని చెప్పరు అన్నమాట. అందువలన క్రైస్తవ సమాజంలో దేవత్వము అనే ఒక అంశానికి అనేకులు చర్చిస్తూ ఉన్నారన్నమాట. ఈ అంశాన్ని ఏ స్టేజ్ మీద చర్చించినా అక్కడ భేదాలే కానీ ఐక్యత ఎక్కడ కనపడుతుంది. భేదాలే, ఐక్యత ఎక్కడ లేదన్నమాట. చెప్పేవాడికి వినేవాళ్ళకి మధ్య ఐక్యత లేదు, వినేవాళ్ళలో ఒకరికొకరు ఐక్యత లేదన్నమాట. మీరు చెప్పేది తప్పు అని అంటారు. మళ్ళీ వినేవాళ్ళల్లో ఒక వర్గం ఆయన చెప్పింది రైట్ అంటారు, ఇంకొక వర్గం ఆయన చెప్పింది రైట్ కాదు. కాబట్టి జీవితకాలం అంతా ఎవరు సమ్మతించినటువంటి ఈ సంగతిని పట్టుకొని భేదములు కలిగించేటువంటి ఈ సంగతితో జీవితాన్నంతా వృధాగా గడిపేస్తున్నారు అన్నమాట. అందువల్ల లైఫ్లో మీ దగ్గరికి ఎవరైనా దేవత్వాన్ని గురించి తీసుకొని వస్తే ఒక దండం పెట్టండి. అది పని కాదు. ఏది పని కాదు? దేవత్వాన్ని గురించి తెలుసుకోవడం అనేది పని కాదు. దేని తెలుసుకోవడం మన పని? ఎవరు తెలుసుకోవాలి నాయన? క్రీస్తుని తెలుసుకోవాలి, క్రీస్తును నేర్చుకోవాలి, క్రీస్తును అనుసరించాలి, క్రీస్తు యొక్క మహిమను పొందాలి. ఇది మా పని ఇది.
ఇంత సులువుగా వచ్చి ఈ పని మీరు పని చేయడం లేదు, మమ్మల్ని కూడా పని చేయకుండా తాను చెడ్డకోతి వనమంతా జడి చేసిందని వాళ్ళు జడిపోయినారు. పనిలో ఉండేవాళ్ళు కూడా లాక్కుని వెళ్ళిపోవడం. అందువలన ఈ పని పాడైపోతుంది. చివరికి పనిని పాడు చేసేది మనమే. దేవుడు అనుగ్రహించిన పనిని పాడు చేసేసేది మనమే. అందువలన దేవుని గురించి క్రీస్తు ఏం చెప్పినాడో గతంలో మనం నేర్చుకొని ఉన్నాం కదమ్మా. అంటే ఆయన మనకు ఎంత అవసరమో దేవుని గురించి నేర్చుకోవడము ఎంత అవసరమో అంత నేర్పిస్తాడు యేసుప్రభు. దానికంటే మించి ఆయన చెప్పడు. అలాగే పరిశుద్ధాత్మల గురించి కూడా ఎంత మనకు అవసరమైనదో అంతే నేర్పిస్తాడు యేసుక్రీస్తు. దానికంటే మించి కూడా ఆయన నేర్పించడం. తనను గురించి కూడా ఎంత మనకు నేర్పించాలనుకున్నాడో అంతే నేర్పిస్తాడు యేసుప్రభు. దానికంటే మించి యేసుప్రభు తనను గురించి కూడా ఆయన చెప్పడు. కాబట్టి ఆ ముగ్గురు వ్యక్తులు మహావ్యక్తులు అన్నమాట. ఒక ఆయనేమో తండ్రి అంటాడు, మరొక ఆయనేమో కుమారుడు అంటాడు, ఇంకొక ఆయనేమో నాయకుడు అని అంటారు. అంటే మనలో నడిపించే నాయకుడు. ఆ ముగ్గురు వ్యక్తులు క్యారెక్టర్లో ఒకటే అని ఈ గ్రంథం స్పష్టంగా చెప్తుంది అన్నమాట. ఇది యేసుక్రీస్తు ఎవరినైనా, యేసుక్రీస్తు ఎవరు? చాలామంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు అని అంటున్నారు. చాలామంది యేసుక్రీస్తు దేవుని కుమారుడు కాదు, ఆయన దేవుడు అని అంటున్నారు. మరి యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడా కాదా? ఒక లేఖనాన్ని చూడండి. ఈ లేఖనంలో మత్తయి 9 యేసు ప్రభు గదరేనీయుల దేశానికి వెళ్తాడనమాట. ఈ గదరేనీయుల దేశానికి వెళ్ళినప్పుడు అడేం జరిగింది నాయన? ఆయన సమాధుల్లో నుంచి వెళ్తున్నాడు. సమాధుల మీద ఒక మార్గం ఉంది, ఆ మార్గంలో వెళ్తున్నాడు. ఆయన అక్కడ ఏ అధ్యాయమ్మా? 8. అక్కడ ఒక వ్యక్తి కనబడ్డాడు. వాడు ఎవరు అంటే సమాధుల్లోనే ఉండే వ్యక్తి అన్నమాట. యేసు ప్రభువుని చూసినాడు. వాడు ఏం చేసినాడు? ఆయన పరిగెత్తుకుంటూ వచ్చినాడు. పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చెప్పినాడు? నేను అక్కడ లేదు, అది లూకాసు వార్తలు ఉందన్నమాట. అన్నాడా? ఇద్దరు వచ్చినారు ఆడ. వచ్చినారు. ఆ 29వ వచనంలో ఎవరు వాళ్ళు? దయ్యములు పట్టిన వాళ్ళు ఏమన్నారు నాయన? ఇదిగో దేవుని కుమారుడా. ఏనైనా దాని అర్థమైంది. ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు ఎవరి కుమారుడు దెయ్యాలకు తెలుసు నాయన? దేవుని కుమారుడు అనేది దెయ్యాలకి తెలుసు నాయన. మనుషులమైన మనం తెలుసుకోకపోవడం దురదృష్టకరం కదా. అదనైనా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో సాతానుడు వస్తాడు. వాని కథలు చూడండి. నేను సాతానుడు కథలు చూడండి. 3వ వచనంలో ఆ శోధకుడు ఆయన యుద్ధకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఏమంటాడు ఈయన? దాని అర్థమైంది. దేవుని కుమారుడు క్రీస్తు అని సాతానుడు అంగీకరించడం.
సాతానుడు అంగీకరించడంలా, వాని పక్షంలో దెయ్యాలు వాయువాన్ని. అంటే వాళ్ళలోనే భిన్నత్వం ఉంది చూడండి. సాతానుడు అంగీకరించడు, దేవుని కుమారుడని తెలుసు, సాతానుడు కూడా తెలుసు, కానీ వాడు అంగీకరించడు అనమాట. ఎప్పటికీ అంగీకరించడు. ఎందువలన? సా దేవుని కుమారుడు క్రీస్తు దేవుని కుమారుడైతే సాతానుడు ఉండాలి నాయన, ఎవరికి లోబడాలా? అది వానికి ఇష్టంలా. ఎవరికి ఇష్టం లేదు? సాతానుడికి ఇష్టం. నేను నీకు లోబడ్డా, నువ్వు దేవుని కుమారుడైతే నీకు లోబడాలా. ఎందువలంటే సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర దేవుడు ఉంచినాడు, నీ పాదాల దగ్గర మాత్రం నేను ఉండను. వాడు ఈగో అన్నమాట. ఎవరికి ఈగో? సాతానుడికి ఈగో ఉంది. దెయ్యాలకి యేసు ప్రభువుని చూస్తే భయం ఉంది అన్నమాట. అందువలన ఆయన దారిలో పోతా ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చి, దేవుని కుమారుడా మాతో నీకేమి, వాటి జోలికే వీని పోవాలా. వాటికి భయం వచ్చేసింది, ఈ దారిలో వస్తున్నాడేమని చెప్పేస్తాడేమో అని. మాతో నీకేమి, ఒకవేళ మమ్మల్ని తోలేయాలనుకుంటే, మనుషుల మీద ఉన్న మనుషుల మీద మేము ఉండడం నీకు ఇష్టం లేకపోతే కనీసం పందుల మీద కానీ తోలేయము. రిక్వెస్ట్ నాయన. అంతగా రిక్వెస్ట్ చేసుకోవడానికి ఏం కారణము? ఆయన దేవుని కుమారుడు, సర్వాధికారి. సర్వాధికారి అన్నప్పుడు పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నప్పుడు ఎవరి మీద అధికారం కలిగి ఉన్నాడు ఆయన? దయ్యముల మీద కూడా అధికారి, సాతానుడి మీద కూడా అధికారి. ఆయన సర్వాధికారి. అందువలన ఆయన సర్వాధికారి అన్న సంగతి ఎవరికి తెలుసు? నేను సేవకులకు తెలియడం లేదు, సేవకులకు తెలియడం లేదు. ఆయన సర్వాధికారి. దయ్యములు సహితము దేవుని కుమారుడు నీవు అని అంటామంటే మనం ఎందుకు అంగీకరించకూడదు? ఆయన దేవుని కుమారుడు కాదు అంటే, దేవుని కుమారుడు కాదు అనేది ఎవరినైనా? సాతానుడు. దేవుని కుమారుడు కాదని ఎవరినంటే ఎవరు? వాడు సాతానుడు క్రీస్తును దేవుని కుమారుడని అంగీకరించడు. క్రీస్తుని దేవుని కుమారుడని అంగీకరించని వాడెవరు? మరి కొంతమంది క్రీస్తు దేవుడు కాదు అని అంటున్నారు, దేవుడు కాదు అని అంటున్నారు. ఏం చెప్తారు? యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనం, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే అక్కడ వాక్యం అంటే ఎవరినైనా? ఆ క్రీస్తుని ఏమన్నాడు ఆయన? దేవుడై ఉన్నాడు. కానీ అనేక మంది క్రీస్తుని దేవుడు అని అంగీకరించడం. అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? అంగీకరిస్తే ఏం జరుగుతుంది? అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? యోహాను సువార్త, క్రీస్తు దేవుడు అని అంగీకరిస్తే ఏం జరుగుతుంది? అంగీకరించకపోతే ఏం జరుగుతుంది? చూడండి ఆయన 12వ వచనం చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. అంటే యేసుక్రీస్తును అంగీకరించాలి. ఏమని అంగీకరించాలి? చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 5 వచనాలు చూడండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. ఆయనలో జీవము ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుతున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకూడదు. ఇక్కడ ఏం చెప్పినాడు? యేసు ప్రభువు వాక్యము, యేసు ప్రభువు దేవుని యొద్ద ఉన్నాడు, యేసు ప్రభువు దేవుడై ఉన్నాడు, యేసు ప్రభువు ఆదియందు దేవుని యొద్ద ఉన్నాడు. సమస్తము కూడా ఎవరి మూలంగా కలిగింది? ఆయన మూలం కలిగింది. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు? క్రీస్తు లేకుండా కలగలేదు. క్రీస్తులో ఏముంది? ఆయన జీవాధిపతి. ఆయన ఆ జీవం మనుషులకు ఏమైంది? వెలుగైంది. ఆ వెలుగు ఎక్కడ ప్రకాశిస్తూ ఉంది? చీకటి దాన్ని గ్రహించింది. ఇది ఎవరైనా అంగీకరిస్తే, క్రీస్తు వాక్యము, క్రీస్తు దేవుని యొద్ద ఉండిన వ్యక్తి,
క్రీస్తు దేవుడు, క్రీస్తు వలన సమస్తం కలిగింది. అసలు ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగయ్యింది. దీనిని ఈ 7 విషయాలను లేక ఈ 8 విషయాలను ఎవరు అంగీకరిస్తారు? తన్ను అంగీకరించువారు. ఏమంటాడు ఆయన 12వ వచనంలో? తన్ను ఎందరు అంగీకరించిరో వా అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. కాబట్టి క్రీస్తుని ఎంతమంది అంగీకరించినారు, ఆయన నామమునందు విశ్వాసం ఎంతమంది ఉంచినారు, వారందరికి కూడా క్రీస్తు ఎలాంటి అధికారం ఇస్తాడు? దేవుని పిల్లలు అనేటువంటి అధికారం ఇస్తాడు. ఆయన్ని కనుక అంగీకరించుకుంటూ పోతే, క్రీస్తు దేవుడు కాదునండి అనేస్తే ఆయన వారికి ఎలాంటి అధికారం ఇవ్వలేదు. దేవుని పిల్లలు అనే అధికారం ఇలా. మరి వారు ఎవరి పిల్లలు వాళ్ళు? అది నేను క్రీస్తును గన దేవుడు కాదని ఎవరన్నంటే వాళ్ళు ఎవరి పిల్లలు? వాళ్ళు దేవుని పిల్లలు కాదు. కాకపోగా ఎవరి పిల్లలు అంటే దేవునికి పిల్లలుగా ఉండడానికి అధికారం ఎవరు ఇవ్వాలా? అధికారం ఇవ్వగలిగిన వాడినే నువ్వు దేవుడే కాదనంటే ఆయన ఎలా అధికారం ఇస్తాడు? 11వ వచనం చూడండి. ఆయన 11వ వచనం ఆయన ఇలా అన్నాడు, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అందువలన యేసుప్రభు ఏమన్నాడు అని వాళ్ళని? సర్ప సంతానమా. ఎందుకు అన్నాడు ఆ మాటని? తను అంగీకరించి యేసు ప్రభువును వారు అంగీకరించాలి. అందువలన ఎవరు సంతానం అన్నాడు ఆయన? సర్ప సంతానము. అలాగే యోహాను సువార్త 8వ అధ్యాయంలో మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు అని అన్నాడు. దేన్ని బట్టి? యేసు ప్రభువుని వాళ్ళు ఏం చేయలేదు? అంగీకరించలా. ఏమని అంగీకరించలేదు? దేవుని కుమారుడని అంగీకరించలా, దేవుడని అంగీకరించలా. చివరిలో చూడండి ఆయన, నేను చివరిలో ఆ యూదుల అధికారి లేస్తాడు కదా, ఆయన మీద అనేక అబద్ధ సాక్షులు తీసుకొస్తారు. సాక్ష్యాలు ఏమి దొరకలే వాళ్ళకి. అప్పుడు ఆయన ఏం చేసినాడు? లేచి నువ్వు నిజంగా పరమాత్మని కుమారుడు నీవేనా అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు? నీవన్నట్టు అన్నాడు. అప్పుడు బట్టలు దించుకొని ఇంకా మనకు సాక్షులతో పని లేదు, చంపండి విన్ననేసి. ఎందువలన? దేవుని కుమారుడైన అతనేం చేయలేదు? అంగీకరించలేదన్న. అంటే యూదులు యేసు ప్రభువుని దేవుని కుమారుడని అంగీకరించరు. యూదులు యేసు ప్రభువుని దేవుడని కూడా అంగీకరించరు. నువ్వు దయ్యం పట్టిన వాడువు అని మేము చెప్పు మాట సరియే కదా అని అన్నారు. వేయించి పూలువు నువ్వు అని అన్నారు. కాబట్టి యేసు ప్రభువుని దేవుని కుమారుడని అంగీకరించాల, ఆయన దేవుడని అంగీకరించాల, ఆయన సమస్తమును కలుగు చేసిన వ్యక్తిని అంగీకరించాల, ఆయన దేవుని యొద్ద ఉన్న వ్యక్తిని అంగీకరించాల, ఆయనే వాక్యము అని అంగీకరించాల. వాళ్ళు ఆయనలో జీవం ఉంది అని అంగీకరించాల, ఆ జీవమే మనకు వెలుగు అని కూడా వాళ్ళు అంగీకరించారు. యేసు ప్రభువుని తన స్వకీయులు అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించులో వారందరికీ దేవుని పిల్లవడానికి ఆయన ఏం చేస్తాడు? అధికారాన్ని అనుగ్రహిస్తాడు. కనుక క్రీస్తుని దేవుడు కాదని, దేవుని కుమారుడు కాదని ఎవరైనా అంటే ఏం పరిస్థితి ఏంది నాయన? వారెవరు? వారు దేవుని పిల్లలు కాదు. దేవుని పిల్లలు కాకపోక మరెవరి పిల్లలు వాళ్ళు? తమకు తామే సాతాను పిల్లలుగా వాళ్ళు ప్రకటించుకుంటూ ఉన్నారు. ఎవరైనా సరే దేవుడు కాదు క్రీస్తు, క్రీస్తు దేవుని కుమారుడు కాదంటే తమ్మును ఏమని ప్రకటించుకుంటా ఉన్నారు? మేము దేవుని పిల్లలం కాదు, మేము సాతాను పిల్లలు అని ప్రకటించుకుంటా ఉన్నారు. ఇచ్చిన పనిని ఏం చేసినారు? పక్కకు పెట్టేసి, అదేనాయన పనిని పక్కన పెట్టేసి. అందువలన క్రీస్తు ద్వారా దేవుని గురించి తెలుసుకోవచ్చు, క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మను గురించి తెలుసుకోవచ్చు, క్రీస్తు ద్వారా క్రీస్తునే తెలుసుకోవచ్చు మనం. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం ఎంత తెలుసుకోవడం అవసరమైందో అంతే నేర్పిస్తాడు దేవుని గురించి. మనం ఎంత తెలుసుకోవడము కదనైనా మనకు ఎంత అవసరమైందో అంతే పరిశుద్ధాత్మల గురించి కూడా చెప్తాడు ప్రభు. తనను గురించి కూడా ఎంత తెలుసుకోవడం అవసరమైందో అంతే చెప్తాడు ప్రభు. దానికంటే మించి చెప్పడు. ఎందువలన? దేవుని వెర్రితనం మనుషు జ్ఞానం కంటే, దేవుని బలహీనత మనుషుల బలం కంటే. కాబట్టి ఇలాంటి వాళ్ళు దేవుని వెర్రితనం ముందే నిలవలేని ఈ జ్ఞానవంతులు, దేవుని బలహీనత ముందే నిలవలేని ఈ బలవంతులు ఆయన దరిదాపుల్లోకి వెళ్ళి ఆయన గురించి మాట్లాడేంత వ్యక్తులు కానే కాదు. ఆయన గురించి వాళ్ళని డిక్లేర్ చేసే వ్యక్తులు కాదు. వాళ్ళు ఫలానాని డిక్లేర్ చేసే వ్యక్తులు కానే కాదు. అలా చేస్తే ఏం జరిగినట్టాడా? ఏం జరిగినట్టు ఆయన? ఏనుగు కొవ్వు వచ్చేస్తే ఏం చేద్దట?
మట్టి ఎత్తి తల మీద పోసుకుంటాడు. ఆ పని అన్నమాట. కొవ్వు పట్టినటువంటి మదమెక్కిన ఏనుగ, మదపుట ఏనుగ అంటారు దాన్ని. మదపుట ఏనుగ ఏం చేస్తుంది నాయన? మట్టి తీసి నెత్తిని తల మీద పోసుకుంటుంది. అలాగున మనుషులకు ఆ, వాళ్ళ స్థాయిని మర్చిపోయి దేవుని గురించి క్రీస్తు ఎంత చెప్పినాడో అంత కాకుండా, పరిశుద్ధాత్మను గురించి క్రీస్తు ఎంత చెప్పినాడు అంత కాకుండా, క్రీస్తుని గురించి క్రీస్తు ఏం చెప్పినాడు అంత కాకుండా, దానికంటే వెళ్ళిపోయి యేసుక్రీస్తు చెప్పని వాటిని కూడా మేము చెప్పేస్తామని ముందుకు వెళ్ళిపోతే ఏమైపోయింది? మదపటేనుగులా మారిపోతున్నారు. మదపటేనుగులుగా మారిపోతున్నారు. ఏం అలా మారిపోయి ఏం చేస్తున్నారు నాయన? మదపటేనుగు ఏం చేస్తుంది నాయన? ఎవరిని లెక్క చేయదు. అన్నిటినీ పాడు చేసుకొని వెళ్ళిపోద్ది అన్నమాట. అలాగున నేడు సేవకులు మారిపోయారు. తమ్మును గురించి తెలుసుకోవడం, తమకిచ్చిన పనిని నెరవేర్చడం అనే వాటిని పక్కన పెట్టేసి, ఈ పనినిచ్చిన ఆ వ్యక్తుల్ని, పుట్టించిన ఆ వ్యక్తుల గురించి ఆర్గ్యుమెంట్లు చేసుకొని చివరికి ఏమైపోతున్నారు? దేవుడు కాదు, క్రీస్తు దేవుడు కాదు, క్రీస్తు దేవుని కుమారుడు కాదు, మరి ఎవరు వాళ్ళు? ఆయన ఎవరు? యేసు ప్రభు ఎవరు? మరి ఎవరు? ఆయన దేవుడు కాదు, దేవుని కుమారుడు కాదు, మరి ఎవరు ఆయన? మరి కొంతకాలానికి యెహోవా కూడా దేవుడు కాదనే పరిస్థితులు వచ్చేస్తాయి. నేను చిన్న నేర్చుకుంటుండేది అదే కదా. యెహోవా అసలు ఆయన ఏంది? పరాయి దేశ దేవుడు. ఈడుండి దేవుళ్ళు పూజ చేస్తే యెహోవాను పూజ చేసినట్టు. దీనికి ఏం తేడా ఉంది? తేడా ఏమి? అందువలన రాబో కాలంలో మీ దగ్గరికి చాలామంది వస్తారు. దేవత్వాన్ని గురించి మేము చెప్తాను, పూర పుసికానండి ఆయన. ఎందుకంటే అది ఏంది? అది పని కాదు, అది పని కానే కాదు. మీరు సువార్తలను చదవండి, ప్రభువు దేవుని గురించి ఏం చెప్పినాడు, మీకు ఎంత అవసరం అంత లభ్యమవుతుంది. మన అవసరానికి మించి ఆహారం ఉంటే ఏం చేస్తాం మనము? అవసరానికి సరిపడే ఆహారం ఉంటే ఏం చేస్తాం నాయన? కదా, అవసరానికి మించి ఉంటే ఏం చేస్తాము? మిగిలిపోతే ఏం చేస్తాము? సైడ్ కాలంలో పోతాం. సేమ్ అదే. మన అవసరానికి మించి సమాచారం దీంట్లో తెలుసుకోవాలనుకుంటే మదమెక్కిన ఏనుగుల్లాగా తయారు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారు? స్వనాశనాన్ని కోరుకుంటారు. ఇతరుల నాశనం చేయడానికి మదపుటేనుగుల్లాగా తిరుగుతూ ఉంటారు. అందువలన ఆయన క్రీస్తు దేవుని గురించి ఎంత చెప్పినాడో అంతే నేర్చుకోండి. దానికంటే మించి మనకు అవసరం. క్రీస్తు పరిశుద్ధాత్మను గురించి ఎంత నేర్పించినాడో అంతే తెలుసుకుందాం. దానికంటే మించి అవసరం. క్రీస్తు తనను గురించి ఎంత నేర్పించాలనుకున్నాడు అంతే నేర్చుకుందాం క్రీస్తుని గురించి. దానికంటే మించి మనకు అవసరం ఉంది. కాకపోతే ఆయన మనకు అనుగ్రహించిన జీవితాన్ని జీవిద్దాం, క్రీస్తు యొక్క మహిమను పొందుదాము. పరలోక రాజ్యానికి మనం చేరుకుంటే ఆ తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన క్రీస్తు యేసు, పరిశుద్ధాత్ముడు, ఆ వ్యక్తులతో మనం కలిసి జీవించే అవకాశం ఎప్పటిదాకా ఉంది నాయన? లాంగ్ లైఫ్. అప్పుడు వాళ్ళని గురించి ఇంకా ఎంతో మనం తెలుసుకోవాల్సిన అవకాశాలు మనకు ఉంటాయి. మనకి ఇవ్వబడినటువంటి కొద్దిపాటి సమయం ఆయన ఎంతకాలం ఉన్నాడు ఆయన దేవుడు? ఆయన ఎంతకాలంగా ఉన్నాడు? ఆయన నిత్యుడు, యుగయుగాలుగా ఉండేవాడు. యుగయుగాలుగా ఉన్న వ్యక్తిని నువ్వు 70-80 సంవత్సరాలు తెలియజేసుకోవాలి. నీ వల్ల అవుతుంది, నా వల్ల అవుతుంది? కుదరదు. విద్యను అభ్యసిస్తాం కదా నాయన. 10th క్లాస్ చదవాలంటే ఎన్ని సంవత్సరాలు పాటుపడాలి నాయన? 10 సంవత్సరాలు పాటుపడాలి కదా. కాదు, నేను ఫస్ట్ క్లాస్లో కూర్చొని 10th క్లాస్ బుక్కులు చదువుతాను నేనంటే ఏమని అర్థమవుతుంది? చాలామంది ధైర్యంగా 6th క్లాస్ పిల్లకాయల దగ్గర 10th క్లాస్ ఎగ్జామ్ రాయిచ్చేస్తున్నారు. వాళ్ళ బతుకులు జడపడమే కదా, వారి జీవితాలను పాడు చేయడమే కదా. కాబట్టి ఇక్కడ యుగయుగాలుగా ఉన్న వ్యక్తులు వాళ్ళు. యుగయుగాలుగా ఉన్న వ్యక్తులను తెలుసుకోవడానికి మనకెంత సమయం కావాలా? బోలెడు సమయం కావాలి. ఆయన దృష్టిలో 1000 సంవత్సరాలు గతించిపోయి నింటబోలే ఉండదు. ఆయన 70 సంవత్సరాలు ఏ పాడిది అక్కడ. ఈ 70 సంవత్సరాల ఆయుష్కాలంలో నిన్ను గురించి నీవు తెలుసుకోవడము, నిన్ను దేవుడు పంపించిన కారణాన్ని ఎలా నెరవేర్చాలనో, ఎలా సాధించాలనో తెలుసుకొని నెరవేర్చడం, ఈ పనిని ఆయుష్కాలంలో చేసేయడం.
నరులారా తిరిగి రండి అంటే వెళ్ళిపోవాలి నువ్వు. నువ్వు వెళ్ళిపోయేసరికి ఇక్కడ దేవుని గురించి నువ్వు ఏమంటారు దేవుని గురించి దేవుడు క్రీస్తు పరిశుద్ధాత్మ. కాబట్టి దేవత్వాన్ని గురించే చెప్పుకుంటూ వెళ్ళిపోతే నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి పోవడానికి కావలసిన అర్హతలు యోగ్యతలు ఏమి లేకపోతే ఏమి లాభం నాయన. అందువలన మనకు ఎంత అవసరమో దేవుని గురించి అంతగా క్రీస్తు నేర్పించున్నాడు. పరిశుద్ధాత్మను గురించి ఎంత అవసరమో అంతే క్రీస్తు నేర్పించినాడు. తనను గురించి కూడా మనం నేర్చుకోవడం ఎంత అవసరం అంతనో క్రీస్తు నేర్పించినాడు. అందువలన మనము క్రీస్తు యొక్క బోధలు దేవుని గురించి పరిశుద్ధాత్మను గురించి క్రీస్తుని గురించి మనం నేర్చుకునే ప్రయాసం పడుతున్నాం. గతంలోనే మనము దేవుని గురించి నేర్చుకున్నాం క్రీస్తు దగ్గర. ఎవరి దగ్గరనైనా క్రీస్తు దగ్గర దేవుని గురించి నేర్చుకున్నాం. దేవుని గురించి క్రీస్తుని గురించి తన వద్దనే మనం నేర్చుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ గురించి ఎవరి దగ్గర నేర్చుకోవాలా? క్రీస్తు దగ్గర నేర్చుకోవాలి. ఎందువలన ఆయన చూసినవాడు, ఆయన విన్నవాడు, వాళ్ళతో కూడా ఉన్న వ్యక్తి. అంతేకాదు కొలత లేకుండా దేవుడు ఏం చేసినాడు? పరిశుద్ధాత్మని క్రీస్తుకు అనుగ్రహించు. కాబట్టి క్రీస్తు మాట్లాడి ఏ మాట అయినా ఎవరు మాట్లాడిన మాటలు? దేవుని మాటలు. దేవుని మాటల్లో దేవుడు పరిశుద్ధాత్మను గురించి ఏమన్నాడు, క్రీస్తుని గురించి ఏమన్నాడు, తనను గురించి ఏమన్నాడు అక్కడ స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అందువలన మనము పరిశుద్ధాత్మను దేవుడు బాప్తిస్మం అనే కార్యక్రమంలో వరముగా అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మను కూర్చున్నటువంటి ఒక అవగాహన, ఒక గ్రహింపును మనం కలిగి ఉండడానికి క్రీస్తును మనం సంప్రదిద్దాము. క్రీస్తు తన బోధలో పరిశుద్ధాత్మను గురించి ఏమి నేర్పిస్తాడు సువార్తలలో మనం చూద్దాము. ఆడు తర్వాత క్రీస్తు దగ్గర నేర్చుకున్న అపోస్తులు ఉన్నారు. వారు తమ పత్రికల్లో పరిశుద్ధాత్మ దేవుని గురించి వాళ్ళు ఏం బోధించినారో దాన్ని మనం నేర్చుకుందాం. ఇంతకీ బాప్తిస్మంలో పరిశుద్ధాత్మను దేవుడు వరముగా అనుగ్రహిస్తాడు. ఈ వరం అనేది అత్యంత అవసరం. నేను ఇక్కడ ఆపుతాను. నెక్స్ట్ మళ్ళీ మనం వచ్చే శుక్రవారం మనం కలుసుకున్నప్పుడు ఈ సంగతులు మళ్ళీ మనం ప్రారంభం చేసినావా? చివరిగా ప్రార్థన చేస్తున్నాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా నాయన, మీ మహాకనికరాన్ని బట్టి ఈ దినములో ఇలాగున మీ సముఖములోని మమ్మల్ని చేర్చి తండ్రి బాప్తిస్మం అనే కార్యక్రమంలో బాప్తిస్మం పొందేటువంటి వ్యక్తులకు మీరు అనుగ్రహించేటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములను గురించి మేము నేర్చుకునే విధంగా మీరు చూపించినటువంటి కనికరాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి గత దినములలో అనేక ఆశీర్వాదాలను మేము నేర్చుకున్నాం నాయన. ఈ దినములో పరిశుద్ధాత్మను మీరు వరముగా అనుగ్రహిస్తారు అన్న ఈ ఆశీర్వాదాన్ని గురించి మేము ప్రారంభించుకున్నాం. తండ్రి పరిశుద్ధాత్మ దేవుని గురించి ప్రభువు ఏం సెలవిచ్చి ఉన్నారు, ప్రభువు యొక్క మాటలలో పరిశుద్ధాత్మను గురించి మేము ఎంత నేర్చుకోవడము, ఎంత గ్రహించడము అవసరమైనదో అంతగా మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాము. నేను పరిశుద్ధాత్మను గురించి ప్రభువు నేర్పించగా మేము నేర్చుకొని పరిశుద్ధాత్మను పొందడం వలన, ఒక వరముగా పొందడం వలన మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని ప్రభువు బోధను అనుసరించి ఎలాగో మేము జీవించగలము పరిశుద్ధాత్మ ద్వారా మీరు మాకు బయలుపరుస్తారని, మర్మములను బయలుపరుస్తారని, మమ్మల్ని క్రీస్తు యొక్క బోధలో నడిపిస్తారని కూడా మేము విశ్వసిస్తున్నాము. నేను ప్రభువు యొక్క మహిమను పొందడానికి పరిశుద్ధాత్మ సహాయం అత్యంత అవసరమని కూడా మీ వాక్యం సెలవిస్తూ ఉండగా బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మను పొందిన వారి యొక్క జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ఎలాంటి కార్యములు జరిగిస్తారు, పరిశుద్ధాత్ముడు కార్యములను జరిగించి ఎలాగున మీ చిత్తాన్ని, మీ సంకల్పాన్ని నెరవేరుస్తారు, ఆ సంగతులన్నీ కూడా స్పష్టంగా నేర్చుకోవడానికి
మరింత కనికరాన్ని చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, చేరి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ఆయన. వారు తిరుగు ప్రయాణంలో ఉన్నారు, క్షేమకరంగా గృహాలకు చేర్చమని ప్రార్థిస్తున్నాం. తిరిగి మీ చిత్తాన్ని బట్టి మరొకసారి మీ సముఖంలోకి మేము చేరి వచ్చినట్లు మీ కృపను, మీ కనికరాన్ని మాకు చూపించమని, అది వరకు మమ్మల్ని జ్ఞాపకం ఉంచుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. నేను అందరికీ